సోలార్ పవర్ ని ఎక్కువగా విస్తృతంగా వినియోగంలో తీసుకొని రావాలి ఆలోచనతో కేవలం అగ్రికల్చర్ పంప్ సెట్స్ కాకుండా గృహ అవసరాలకు కూడా పెంచాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాం. దీనికి సంబంధించి సరే మన రాష్ట్రంలో 200 యూనిట్లు ఉచిత కరెంటు 0 బిల్స్ తో ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్య గారు అని ఒక పథకాన్ని అనౌన్స్ చేసి దాన్ని కూడా వాడుకోవాలన్నట్టు ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి దీనివల్ల ఉన్నటువంటి ఉపయోగాలు గ్రీన్ ఎనర్జీ పొల్యూషన్ లేకుండా ఉంటది, దీన్ని అలవాటు చేయాలి రాష్ట్రంలో అని కొన్ని చోట్ల ముందుగా ఆ ప్రజలను ఒప్పించి ఆయా మండలాలు కొన్ని ఒప్పించి పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. దాంట్లో భాగంగానే కొడంగల్లో ఒక మండలం కొడంగల్ని నా శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి బోనకల్ మండలాన్ని ఆ మండలంలో ఉన్న ప్రజలను ఒప్పించి ఒక పైలట్ గా చేస్తాం, మీరు అందరూ చూడండి, దీన్ని బాగుంది అనుకుంటే మీరు కంటిన్యూ చేసుకోండి, దీని తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలనుకుంటున్నాం, ఇంక్లూడింగ్ అగ్రికల్చర్. సో సాధ్యమైనంత వరకు ఇది విజయవంతం కావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇది విజయవంతం అయితే తొందరలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రం నుంచి మేము 52 లక్షల కుటుంబాలకి ఇవాళ 200 యూనిట్లు ఫ్రీ పవర్ ఇస్తా ఉన్నాం, 52 లక్షల దాకా. సో ఈ 52 లక్షల దాకా ఫ్రీ పవర్ ఇస్తున్నటువంటి కుటుంబాలందరికీ సాధ్యమైనంత వరకు పిఎం సూర్య గారి పథకాన్ని తీసుకొని వచ్చి దీన్ని అమలు చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే మాకు ఒక 20 లక్షలు హౌస్ హోల్డ్ కనెక్షన్స్కి మీరు శాంక్షన్ చేయండి అని రాశాం అధ్యక్ష ముందుగా. సో దాని మీద 2-3 సార్లు నేను కేంద్ర మంత్రి గారిని కలిశాను, అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా వారిని కలిశారు, రిక్వెస్ట్ చేశాము, వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నాం అని చెప్పారు. అట్లా అవన్నీ వస్తే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా పిలవటానికి ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష.